హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీఎఫ్ఐ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం రాయన్ మూవీ గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ తమిళ చూసే వచ్చి ఉంటారు. అండ్ రాయన్ మూవీ విచ్ ఇస్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ అండ్ యాక్టెడ్ బై ధనుష్. 3-in-1 ధనుష్ అనమాట. మొత్తం డైరెక్టర్ కానివ్వండి, రైటర్ కానివ్వండి, యాక్టర్ కానివ్వండి, అన్నీ అయితే ధనుషే పర్ఫామ్ చేశాడు. అండ్ మూవీ ఎలా ఉంది, మూవీ చూడొచ్చా, ఈ వీకెండ్కి వెళ్ళొచ్చా, ఇవన్నీ అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుకు వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రాయన్ మూవీ వచ్చేసరికి అయితే నాకైతే అంతంత మాత్రంగానే ఉంది. అండ్ ధనుష్ వచ్చేసరికి అయితే ఇది తనది సెకండ్ డైరెక్టెడ్ మూవీ. ఫస్ట్ మూవీ కూడా ఆన్ అండ్ ఆఫ్గానే ఉండేది, ఇది కూడా అలానే ఉందని చెప్పచ్చు. ఎక్కడ తేడా కొట్టింది అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా రాయన్ మూవీ గురించి మాట్లాడుకుంటే ఒక 2.25 అలా అయితే ఇవ్వచ్చు రేటింగ్ అవుట్ ఆఫ్ 5. సో ఫస్ట్ ఆఫ్ ఇంట్రడక్షన్ అదైతే చాలా బాగుంటుంది గైస్, చాలా చాలా బాగుంటుంది. అండ్ స్టోరీ వచ్చేసరికి అయితే రొటీన్ స్టోరీ అని చెప్పచ్చు. సో ఎక్కడ ఇంత లీక్ ఇచ్చినా కానీ మీరు వాళ్ళు చేసుకోవచ్చు, ఎందుకంటే మన మన తెలుగు ఆడియన్స్ అంత మామూలుగా అంటారా, చాలా అడ్వాన్స్ ఉన్నారు. సో అందుకే ప్లాట్ లైన్ కూడా ఏం చెప్పట్లేదు. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది. ఏదో కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ కూడా బాగుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి టోటల్ డల్ అని చెప్పచ్చు. అండ్ అక్కడక్కడ రావణాసుడిది రిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మీరు ఆల్రెడీ పోస్టర్లో కానివ్వండి, ట్రైలర్లో కానీ చూసి ఉండొచ్చు, రిఫరెన్స్ అయితే ఉంది. సో రావణాసుడి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వెళ్ళచ్చు. కానీ లాస్ట్ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ వరకు అయితే బాగుంటుంది. అండ్ అక్కడ 2 to 3 ఫైట్స్, క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కడు చాలా మంచిగా అయితే పర్ఫార్మెన్స్ చేశారని చెప్పొచ్చు. ధనుష్ కానివ్వండి, ఎస్జే సూర్య కానివ్వండి, చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు ప్రతి ఒక్క యాక్టర్ అయితే. ఆ మూవీ ఎక్కడ బెడిసి కొట్టిందంటే స్టోరీ అండ్ రిటైనింగ్ దగ్గర కొంచెం అటు ఇటుగా అయితే కొట్టిందనమాట. అండ్ ప్రతి ఒక్క స్క్రీన్ ప్లే కానివ్వండి అయితే చాలా బాగుంటుంది. అండ్ మాట్లాడుకోవాలి, ఏఆర్ రెహమాన్ బీజిఎం అదైతే ఎక్సలెంట్ అని చెప్పచ్చు. అక్కడ ఒక్కొక్క సీన్ దగ్గర అయితే ఎలివేషన్ బీజిఎంతో అయితే పీక్స్కి వెళ్తుంది. ఎక్కడ బీజిఎం ఎలా ఇయ్యాలో అయితే ఏఆర్ రెహమాన్ కంటే ఇంకెవరు కొడతారు. సరే, వర్కౌట్ అయిందని చెప్పచ్చు. చాలా బాగుంది బీజిఎం మాత్రం. ఆ రానెస్ అయితే అంతగా చూపించలేకపోయారు మూవీలో. రావణ్ అని పెట్టుకునే రాగా అయితే చూపించలేకపోయారు. నాకైతే పెద్దగా అయితే ఏం ఎక్కలేదు మూవీ, ఎందుకంటే రెగ్యులర్ మూవీ అని చెప్పచ్చు. మామూలుగా ఒక యావరేజ్గా 2-3 ఫైట్లు, ఒక స్టోరీ అలా ఇలా ఇటు ఇటుగా ఉన్నా, అక్కడక్కడ కామెడీ ఉన్నా, ఉండి లేనట్టు కామెడీ ఉన్నా ఓకే ఈ వీకెండ్కి అనుకుంటే రావణ్ మూవీకి అయితే వెళ్ళచ్చు. బీజిఎం అయితే చాలా మంచిగా అయితే వర్కౌట్ అయిందంటే నేను చెప్తాను. అండ్ స్క్రీన్ ప్లే చాలా మంచిగా రాశారు. అండ్ ప్రతి ఒక్క యాక్టర్ జీవించేశారని చెప్పచ్చు. ఈ 3 ఆస్పెక్ట్స్లో మాత్రం రావణ్ మూవీ అయితే చాలా మంచిగా క్లిక్ అయింది. బట్ రైటింగ్ దగ్గరే బెడ్స్ కొట్టిందని చెప్పచ్చు. సో ధనుష్ రైటింగ్ కొంచెం చూసుకోవాలి నెక్స్ట్ మూవీస్కి, ఒకళ్ళు డైరెక్ట్ చేసే ఉద్దేశం ఉంటే. ట్రైలర్లో చూసుంటారు, 2 అన్న తమ్ముళ్ళు ఉంటారు రావణ్కి, అండ్ ఒక చెల్లి ఉంటుంది. ఒక చెల్లి వచ్చేసరికి ఏదైతే ప్రాబ్లంలో ఉంటే వీళ్ళు కాపాడడం, వీళ్ళు ఆ ప్రాబ్లంకి దిగడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఇవన్నీ అయితే ఇన్ డీటెయిల్గా ఉంటాయి అన్నమాట. ప్లాట్ లైన్ ఇంతే, ఇంక ఎక్కువ చెప్తే స్టోరీ మీరు అల్లేసుకుంటారు, ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ మామూలుగా కాదు. సో ఇదే ప్లాట్ లైన్ అంతే. మాత్రం మూవీ అయితే నేను చెప్పినట్టుగానే ఉంటుంది, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళకండి. ఒకవేళ ఈ వీకెండ్కి అయితే మనకు మూవీస్ అయితే ఏమీ లేవు. సో సింగిల్గా రావణ్ అయితే నడుస్తుంది కాబట్టి వెళ్ళిపోండి, ఒకవేళ వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంటే. లేకపోతే స్కిప్ చేసేసి ఓటీటీలో చాలా ఉంటాయి, చూసుకోండి. సో ఈ వీక్ ఇంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.